హాయ్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఈరోజు ఏంటంటే ఒక సిఎల్ ప్రోగ్రాంలో స్ట్రింగ్ కంకాడినేషన్ ఎలా చేస్తాం. సో స్ట్రింగ్ కంకాడినేషన్ అనేది ఎలా చేస్తాము అంటే, సో సిఎల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయండి. ఓకే, వేరియబుల్ 1 వచ్చి బస్వంత్ లెంత్ 15, సో వేరియబుల్ 2 వచ్చేసరికి శ్రీకాంత్ లెంత్ 10 అనమాట. సో ఈ స్ట్రింగ్ కంకాడినేషన్ అనేది ఇక్కడ 3 టైప్స్లో చేయొచ్చు: స్టార్ క్యాట్, స్టార్ బీ క్యాట్, స్టార్ టీ క్యాట్. సో క్యాట్ అంటే ఏం చేస్తుందంటే, ఫస్ట్ దాని యొక్క టోటల్ లెంత్ వస్తుంది, తర్వాత సెకండ్ ప్రింట్ అవుతుంది అన్నమాట. దీనిది కూడా టోటల్ లెంత్ వస్తుంది, బట్ మనం లాస్ట్ ఎడ్జ్ చూడలేం కాబట్టి అది ఉండదు అనమాట. అంటే ఫస్ట్ దాని లెంత్ అంటే 15 క్యారెక్టర్స్ ఉంటాయి ఇవి. సో కౌంట్ చేసి చూద్దాం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, తర్వాత బీ క్యాట్ అంటే ఏంటంటే మొత్తం స్పేసెస్ ట్రిమ్ అయిపోతాయి, ఓన్లీ సింగిల్ స్పేస్ బిట్వీన్ దోస్ 2 స్ట్రింగ్స్ అనమాట. అంటే ఆ 2 స్ట్రింగ్ల మధ్య ఒక సింగిల్ స్పేస్ వస్తుంది. అదే టీ క్యాట్ అంటే ట్రిమ్ అయిపోయి కంబైన్ వస్తుంది. సో ఇది ప్రోగ్రామింగ్లో చెక్ చేద్దాం. ఆల్రెడీ నేను ప్రోగ్రామింగ్ రాశాను, బట్ ఇది అర్థం అవ్వాలంటే వేరే ప్రోగ్రామ్ రాయాలి. సో దానికోసం ఏంటంటే నేను ఆల్రెడీ అది క్రియేట్ చేశాను. CL100 ఐ థింక్, CLLE. ఓకే, సో నేను జస్ట్ 2 లైన్స్ స్టార్టింగ్ ఎండింగే పెట్టుకున్నాను, అంతకుమించి ఏం లేదు. సో ఫస్ట్ది ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను: DCL టేక్ F4 $var1. సో టైప్ క్యార్. ఓకే, లెంత్ 15 ఇస్తున్నాను. సో వాల్యూ వచ్చేసరికి బస్వంత్ అని ఇస్తున్నాను. ఓకే, సేమ్ ఇందాక చెప్పిన నేమే అయిపోయింది. సో అగైన్ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేయాలి కాబట్టి DCL టేక్ F4. సో $var2. సో క్యారెక్టర్ టైప్ ఇస్తున్నాను, లెంత్ వచ్చేసరికి 10 ఇస్తున్నాను, వాల్యూ వచ్చేసరికి వర్మ అని ఇస్తున్నాను. ఓకే, నేను ఇంకో స్ట్రింగ్ కూడా చేస్తాను. ఓకే, DCL టేక్ F4 var2 ఐ థింక్ var3 టైప్ క్యార్. సో క్యార్ నాట్ వ్యాలిడ్ ఫర్ పారామీటర్ టైప్. వాల్యూ వచ్చి ఏంటంటే నేను ఇలా స్పేసెస్ ఇచ్చి MA అని ఇస్తున్నాను. ఓకే, సో లెంత్ ఇవ్వాలి కదా, లెంత్ నేను ఏమి ఇస్తున్నానంటే 10 ఇస్తున్నాను. ఓకే, చూడండి 3 వేరియబుల్స్ ఇచ్చాను. ఫస్ట్ బస్వంత్ లెంత్ 15, సెకండ్ది లెంత్ 10, వర్మ ఇచ్చా, థర్డ్ది వచ్చేసరికి MA అని ఇచ్చా, MA. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ కంకాడినేషన్ చేసిన తర్వాత ఆ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఒక రిజల్ట్ ఫీల్డ్ అనేది ఇస్తున్నాను. ఓకే, RES. సో టైప్ వచ్చేసరికి క్యారెక్టర్ ఇస్తున్నాను. సో కంకాడినేషన్ కాబట్టి లెంత్ ఎక్కువే కావాలి, సో 30 ఇస్తా లెంత్, వాల్యూ ఏమీ ఇవ్వట్లేదు. సో సింపుల్గా ఇది. సో ఇప్పుడు కంకాడినేషన్ చేద్దాం. సో దాన్ని కూడా ఎవాల్ ఆపరేషన్నే వాడతాం, అంటే CHGVAR. సో సేమ్, సో RES కదా, RES ఆఫ్. సో వాల్యూ ఏంటిది, ఇప్పుడు స్ట్రింగ్ కంకాడినేషన్ జరగాలి. స్ట్రింగ్ కంకాడినేషన్ జరగాలి అంటే ఎలా రాస్తామంటే $var1 స్టార్ క్యాట్ స్పేస్ $var2 స్పేస్ స్టార్ క్యాట్ $var3. సో ఇది సింటాక్స్ ఇలా వస్తుంది అన్నమాట. సో $var1 క్యాట్ ఆఫ్ var2 క్యాట్ ఆఫ్ var3. ఓకే, థింక్ యూ తీసేయాలి, చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ ఫస్ట్దే చూపిస్తున్నాను, మీకు క్యాటే చూపిస్తున్నాను. సెండ్ యూజర్ మెసేజ్ టేక్ F4 RES. సో సింపుల్గా క్యాట్ ఆపరేషన్ చేశాను. ఫైల్ థింక్ ఇట్ వోంట్ గివ్. సో క్రియేట్ అని కాల్ చేస్తున్నాను. చూడండి మనం చేసిన దాంట్లో మిస్టేక్ నేను చూస్తాను. ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు చెక్ చేయండి. ఫైల్ 14 కాల్ చేసాం. చూడండి బస్వంత్కి ఎంత లెంత్ ఇచ్చాం, 15. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 10 11
12, 13, 14, 15. సో నెక్స్ట్ వర్మకి 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. నెక్స్ట్ ఇంకేముంది, ఎంఏ అని ఇచ్చాం. ఐ థింక్ అంతేనా? ఎంఏలో ఏ రావట్లేదు కదా. ఓకే, ఎందుకంటే నాకు తెలిసి ఈ టోటల్ లెంత్ సరిపోయి ఉండదు. టోటల్ రిజల్ట్కి మనం 30 ఇచ్చాం, బట్ టోటల్ క్యాలిక్యులేట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో ఏ రాలేదంటే టోటల్ లెంత్ సరిపోలేదు. సో టోటల్ లెంత్ చేంజ్ చేద్దాం, రిజల్ట్ అది 50 ఇద్దాం. ఓకే, ఇప్పుడు సరిపోతుంది. 14 y. ఓకే, ఇప్పుడు కాల్ చేయండి. సి చూడండి, ఇప్పుడు ఎంఏ కూడా వచ్చింది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చూసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ 15 స్పేసెస్ సరిపోతున్నాయి మనకి, ఇందాక ఆల్రెడీ చూసాం. సో కావాలంటే చూడండి, ఇంకోసారి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో 15 సరిపోయింది ఫస్ట్ దానికి. దీనికి ఎన్ని 10 కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, 10. ఓకే, ఎంఏకి ముందు కొన్ని స్పేసెస్ ఉన్నాయి, అవన్నీ అనేది మనకు తెలియదు, అది క్యాలిక్యులేట్ చేసుకోండి. 1, 2, 3, 4, 4th ప్లేస్ నుంచి ఎంఏ ఉంది. సో దీని తర్వాత కూడా ఉంటాయి, అవి మనకు తెలియదు. కావాలంటే మనం ప్రోగ్రాంలో చూస్తే చూడండి, దీనికి ముందు ఎన్ని ప్లేసులు ఉన్నాయి. 1, 2, 3, 4. సో 4 సరిపోయింది. సింపుల్గా క్యాట్ అంటే ఏం జరుగుతుంది, సో ఫస్ట్ దాని యొక్క కంప్లీట్ లెంత్ వస్తుంది, సెకండ్ దాని కంప్లీట్ లెంత్ వస్తుంది, థర్డ్ దాని కంప్లీట్ లెంత్ వస్తుంది. సో అంటే స్పేసెస్ని ట్రిమ్ చేస్తుంది అది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే టీ క్యాట్ చేద్దాం. ఓకే, ఎడిట్ మోడ్లో లేదు ఇది. సో 2 తీసుకున్నాను. సో జస్ట్ టీ క్యాట్ చేద్దాం. కాల్ చేస్తున్నాను, దీని తర్వాత పేస్ట్ చేస్తున్నాను ఆఫ్టర్. సో ఇప్పుడు ఏంటంటే టీ క్యాట్ అంటున్నాను కదా. సెట్ టీ క్యాట్. సో సింపుల్గా టీ క్యాట్ చేశాను. సో టీ క్యాట్ చేశాను. ఆ రిజల్ట్ ఫీల్డ్ని నేనేం చేస్తున్నాను అంటే ప్రింట్ చేస్తున్నాను, ఫైల్ చేస్తున్నాను. 14, నో ఎర్రర్స్. కాల్ చేశాను. సో ఫస్ట్ది యాస్టీజ్ వచ్చింది. సెకండ్ చూడండి, సెకండ్ది ఏమైంది, బస్వంత్ మిక్స్ అయిపోయిందా. సో బస్వంత్ ఇలా మిక్స్ అయిపోయి ఎంఏ వస్తుందా. వెయిట్, 2 కాల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. 5, 14, ఇట్ ఈస్ ఓకే. టీ క్యాట్ కదా మనం వాడింది. ఓకే సరే, ఇప్పుడు చూడండి. సో టీ క్యాట్ వాడాం మనం. సో టీ క్యాట్ అంటే ఏం చెప్పాను చూడండి, 2 స్ట్రింగ్లు కంబైన్ అయిపోయి వస్తాయి అన్నాను. సో అదే జరుగుతుంది ఇక్కడ. టేక్ ఎఫ్, 3వ స్ట్రింగ్ కూడా తీసుకుందాం, ఏం ఇబ్బంది లేదు. స్పేస్ టీ క్యాట్ ఆఫ్ var 3. సో చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ స్ట్రింగ్ ఇవి ఇచ్చాం. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఫైల్ ఇది చూడండి, ఈ లాస్ట్ స్ట్రింగ్కి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి ఇందాక చూసాం. 1, 2, 3, 4. సో 4 స్పేసెస్ ఉన్నాయి. ఫైల్ చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నా. సో కాల్ చేస్తున్నాను. సో కాల్ చేసినప్పుడు ఏం చెప్పాను, సో ఫస్ట్ది యాస్టీజ్ ప్రింట్ అవుతుంది. సెకండ్ది వచ్చేసరికి ఉన్న స్ట్రింగ్స్ అన్ని, ఉన్న స్పేసెస్ అన్నీ ట్రిమ్ అయిపోతాయి అన్నాను. ఫస్ట్ దానికి అన్నీ అయిపోయింది, సెకండ్ దానికి అయిపోయింది. 3వ దానికి ఈ స్పేసెస్ ఏంటనే డౌట్ వస్తుంది. దీనికి డౌట్ మీకు అది రెక్టిఫై చేస్తాం. సో ఎందుకంటే మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఫస్ట్ 4 స్పేసెస్ ఇచ్చి తర్వాత ఇచ్చాం. సో ఆ స్ట్రింగ్ అలాగే ఉంటుంది, బట్ ఓవర్ లెంత్ రిమైనింగ్ పోతాయి అనమాట. 1, 2, 3, 4. సో ఏంటంటే దీని మీనింగ్, సో ఈ స్ట్రింగ్లో ఈ కామా సింగిల్ కోట్స్ లోపల ఉన్న స్పేసెస్ ట్రిమ్ అవ్వదు. సో ఓవరాల్ లెంత్ ఎక్సెప్ట్ ఈ లెంత్ అనమాట. సో ఇప్పుడు ఈ లెంత్ ఎంత, 1,
అంటే 4 5 6 దీన్ని ఈ స్ట్రింగ్ లెంత్ 6 ఇక్కడ ఇచ్చాం మనం, బట్ ఓవరాల్ లెంత్ 10, ఆ రిమైనింగ్ 4 పోతే బట్ ఇవి పోవు అనమాట. సో కంకాడినేషన్ జరిగేటప్పుడు ఇలా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సిసి ఆఫ్ బీ క్యాట్ చెక్ చేద్దాం. ఓకే, సో బీ క్యాట్ సో బీ క్యాట్ చేస్తున్నా, ఆ రిజల్ట్ని ఫైల్ చేసి డిస్ప్లే చేస్తున్నాను. సో ఫైల్ చేశాను, కంపైల్ చేస్తున్నాను, సో కాల్ చేస్తున్నాను. సో ఫస్ట్ది యాజ్ టీజ్ ఎలా అయితే వస్తుందో అలాగే వస్తుంది. సెకండ్ది సో స్ట్రింగ్ కంకాడినేషన్ విత్ టీ క్యాట్, అది ఓకే. ఇప్పుడు బీ క్యాట్ చూడండి. బీ క్యాట్ ఏంటి, సింగిల్ స్పేస్ వస్తుందన్న, ఓకే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 5 స్పేసెస్ ఉంటాయి, ఎందుకంటే బై డిఫాల్ట్ దీని 4 స్పేసెస్ ఉంటాయి, అది కాకుండా ఎక్స్ట్రా ఒకటి వస్తుంది. కావాలంటే చూడండి, 1 2 3 4 5. సో సింపుల్గా ఎక్స్ట్రా స్పేస్ ఒకటి వచ్చింది. సో కంకాడినేషన్ అనేది ఇలా చేస్తాం అన్నమాట సిఎల్లో బై యూజింగ్ స్టార్ క్యాట్, స్టార్ బీ క్యాట్, స్టార్ టీ క్యాట్. సో క్యాట్ అంటేనేమో ఓవరాల్ లెంత్ వస్తుంది, సో టీ క్యాట్ అంటేనేమో మధ్యలో ఉన్న స్పేసెస్ అన్ని ట్రిమ్ అయిపోతాయి, సో బీ క్యాట్ అంటేనేమో జస్ట్ సింగిల్ స్పేస్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలా స్ట్రింగ్ కంకాడినేషన్ అనేది ఇలా చేస్తాం.